మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని పూర్తిగా అవాయిడ్ చేయాలని ప్రభుత్వ నిబంధనలు విధించిన ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లికి చెందిన సుమారు 10 మంది యువకులు మంచి ఆలోచనతో సంకల్పంతో ఈ బంకమట్టి వినాయకుడిని తయారు చేస్తూ వాటిని వారి సొంత కష్టంతో ఎంతో వారికి ప్రతిఫలం కొంతమేరకు ఆశించి ఈ బొమ్మను తయారు చేస్తూ చిత్తూరు జిల్లాలోని సుమారు 200 కిలోమీటర్ల మేరకు వారు సరఫరా చేస్తూ ఈ బంకమట్టి వినాయకుడిని ప్రతి ఒక్కరూ పూజించాలని, పర్యావరణాన్ని పరీక్షించాలని రాష్ట్రానికి వారు సందేశం ఇస్తున్నారు. చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లి తిరు కళా ఆర్ట్స్కు చెందిన తిరు అనే నిర్వాహకులు ఈ మండపాన్ని నిర్వహిస్తూ ఇక్కడ పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను భారీ ఎత్తున తయారు చేస్తూ మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటిని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు మన దగ్గర ఉన్నారు. వారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే, నా పేరు తిరు. నేను 3 ఇయర్స్గా బొమ్మను తయారు చేస్తున్నాము, మట్టితో చేస్తున్నాము. మేము 7 ఇయర్స్గా బెంగళూరు నుంచి తెప్పించి మేము బొమ్మ పెడుతున్నాము. అది నచ్చింది, చాలా మాకు అనుకూలం చేసింది బొమ్మ. దానివల్ల మేము ఇక్కడే చేపిస్తున్నాం. బెంగళూరు నుంచి రప్పించి, కోల్కతా నుంచి రప్పించి చేపిస్తున్నాము. ఇది 3rd ఇయర్. మాకు ఎక్కువ ఆర్డర్ వస్తున్నది. వాళ్ళు ఫోటో ఇచ్చి మేము చేపిస్తున్నాము. వాళ్ళు సెలెక్ట్ చేసిన బొమ్మలు మేము చేపిస్తున్నాము. దానివల్ల కస్టమర్స్ లబ్ధి పొందుతుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేస్తూ ఉంటారు ఎక్కువ భాగము, కానీ బంకమట్టితో తయారు చేయాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఎవరు ఇది నేర్పి ఇలా చేయాలనే ఆలోచన ఫస్ట్ మీకు ఇచ్చారు? మాకు ఒక బొమ్మ మోడల్ కావాలా, ఈ మోడలే మాకు చేయించాలంటే అది మట్టితో మాత్రమే చేసేదానికి అవుతుంది. పిఓపి అంటే వాళ్ళు చేసింది మనకి ఇస్తారు. అట్ట లేకుండా బంకమట్టితో మనం చేసేటట్టు, మన ఇంట్లో చేసేటట్టు ఈ బొమ్మను మనం చేసుకోవాలి. ప్రకృతిని కాపాడటం కోసం మట్టితో మేము తయారు చేస్తాం. మీరు బంకమట్టితో ఈ వినాయకుడిని చేస్తూ ఉన్నారు. మరి బంకమట్టితో చేసినప్పుడు అది మామూలుగా పగుళ్ళు వస్తాయన్నమాట. అలా కాకుండా వీటిలో ఏమేమి కలుపుతారు అన్న? దీంట్లో పగులు అనేది కంపల్సరీ వస్తుందన్న. దానికోసం మేము బంకమట్టితో వడ్లు ధాన్యాలు కలుపుతాము. కలిపి అది మిక్స్ చేసి పూసిన తర్వాత కసువు మీద ఒక 10 days ఆరబెడతాం. ఆరబెట్టినప్పుడు ఆ కసువు మట్టి మిక్స్ అయ్యి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు క్రాక్స్ వస్తుంది. ఆ క్రాక్స్ కోసం మట్టితో ఇంకా మర్రి చెట్టు ఊడలు ఉంటుంది, దాన్ని మిషన్లో వేసి నార్మల్గా చేసి అది మిక్స్ చేసి ఆ క్రాక్స్ కవర్ చేసేసి తర్వాత స్పెషల్ మట్టిగా కోల్కతా నుంచి రప్పిస్తాం ఫినిషింగ్ కోసం. అది వచ్చి ఎట్లా అంటే మన మట్టి మీద ఆ మట్టి వచ్చి గట్టి పట్టినప్పుడు ఫినిషింగ్ కానీ క్రాక్స్ కానీ ఏ పగులు కానీ ఏది రాదన్న. 7 నుంచి నెల్లూరు తిరుపతి దాకా ట్రాన్స్పోర్ట్ అయ్యే బొమ్మలు కూడా క్రాక్ అంతా ఏమీ రాదన్న. ప్యూర్ ఫినిషింగ్ వస్తుంది మంది. క్రాక్స్ మోస్ట్లీ రాకుండా ఉండేదానికి రంపం పొట్లు, వడ్లు, అలా మరి ఊడలన్నీ మిక్స్ చేస్తాం అన్న. పర్యావరణం విధంగానే చేస్తాం. ఒక బొమ్మను తయారు చేయాలంటే, అంటే ఆర్డర్ పెట్టి బొమ్మను తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న? చిన్న బొమ్మ అయితే 4 days అవుతుందన్న. ఒక 10 feet అయితే డిజైన్ బట్టి మారుతుందన్న. ఒక బేబీ మోడల్ వినాయకుడు చేయాలంటేనే 5 days 6 days అవుతుందన్న. 6 daysలో ఒక బొమ్మకి 5 మంది పని చేయాలి. మొత్తం ఇప్పుడు టీం వర్క్ అంటున్నారు కదా, ఎంతమంది ఈ టీంలో ఉన్నారు? మా టీం అన్న, మా టీం అయితే మేము ఒక 10 మంది ఉన్నామన్న. దాదాపు 3 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా, అంటే ఆగస్టులో వినాయక చవితి వస్తుందంటే ఎన్ని రోజుల ముందు ఈ బొమ్మను స్టార్ట్ చేస్తారు, లేదా ఇది కంటిన్యూ ప్రాసెస్సా? లేదన్న, కరెక్ట్గా మే ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తాము. మే ఎండ్ నుంచి 3 months ముందున, వినాయక చవితికి 3 months ముందు నుంచి స్టార్ట్ చేస్తామన్న. అంటే మీరు పబ్లిసిటీ ఇవ్వకుండానే మీకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి కదా, మీరు ఎలా దీన్ని అంత రేంజ్కి తీసుకెళ్లారు? అన్న పబ్లిసిటీ లేదన్న, పర్యావరణం మీద ఉన్న వాళ్ళు వచ్చి చాలామంది కోరుతున్నారు. అది లేకుంటే పిఎఫ్లో పోతే వాళ్ళు చేసి పెట్టిన డిజైనే దొరుకుతుంది. దీంట్లో వచ్చి అట్లా కాదన్న, కస్టమైజ్ మనం వాళ్ళు తెచ్చిన ఫోటోలు 70% చేసేయగలుగుతున్నాం. అందువల్ల కస్టమర్ చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. అందువల్ల మాకు ఫుల్ ఆర్డర్స్ వస్తుందన్న. అయితే ఆర్డర్ ఇప్పుడైతే టైం లేబట్టి ఈ బొమ్మలు చేసి వెంటనే పెట్టేదానికి కాదు. ఇది చేసి పెడితే ఒక బొమ్మ 10 రోజులు ఆరాలి. ఆరిన తర్వాత అది ఫినిషింగ్ చేసేదానికి అవుతుంది. అందువల్ల ఆర్డర్లు కొద్దిగా తగ్గిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఇంప్రూవ్మెంట్ చేస్తామన్న. ఒక బొమ్మను తయారు చేయాలంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ ఎంత మాత్రం ఉంటుంది?
అన్న దీంట్లో వచ్చి మిషనరీ అన్నీ ఏమీ లేదన్న. దీంట్లో చిన్నది నుంచి చేయాలంటే కూడా 4 days అవుతుంది. ఒక 4 members పని చేయాలి. ఆ మేర అయితే 10,000 నుంచి మన దగ్గర స్టార్టింగ్లో ఉందన్న. 3 feet వచ్చి 10,000 ఉంటుందన్న. లాస్ట్ 15 feet దాకా చేయవచ్చు అన్న మనం. అది మనము కస్టమర్ అడిగే డిజైన్ బట్టి ఉందన్న. మినిమం రేటు 10 feet వచ్చి 55 పడుతుందన్న. ఇప్పుడు సాధారణంగా మనం వినాయక విగ్రహాలని మీరు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమన్నా సరఫరా చేస్తున్నారా? మీకు ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది, అది ఎలా వచ్చింది? అన్న మాది ఇన్స్టా పేజ్ ఉందన్న, తిరు కళ ఆర్ట్స్ అనేసి. ఆ ఇన్స్టా మూల్యంగా మనకి కస్టమర్ అయితే వస్తున్నారు. అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా లేదన్నా జస్ట్ 200 kilometers లోపలే మనము ఇవ్వగలుగుతాము. 200 kilometers పైన పోవాలంటే బొమ్మలు వచ్చి ట్రావెలింగ్ చాలా డ్యామేజ్ అవుతుందన్న. అందువల్ల 200 kilometers లోపల మనం బొమ్మలు అయితే డెలివరీ ఇవ్వబడుతుంది.